జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. హైదరాబాద్ లోక్సభ స్థానంలో ఓవైసీకి చెక్కు పెట్టేందుకు బీజేపీ పక్కా స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది. స్ట్రాటజీ 96 పేరిట రూపొందించిన పకడ్బందీ వ్యూహం మజ్లిస్ పార్టీని మట్టిగర్పించి తీరుతుందనే ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను రంగంలోకి దింపనుందనే టాక్ ఉంది. 1984 నుంచి 2019 వరకు జరిగిన 10 లోక్సభ ఎన్నికల్లో ఎంఐఎం వరుస విజయాలు సాధిస్తోంది. 84, 89 ఎన్నికలు మినహా మిగిలిన 8 ఎన్నికల్లో మజ్లిస్ గెలిచేందుకు ప్రధాన కారణం డమ్మీ అభ్యర్థులు, పేపర్ క్యాండిడేట్లను నిలబెట్టడం, 1000-2000 ఓట్లు చీల్చగల అనామక వ్యక్తులను, ముఖ్యంగా హిందువులను ఎంపిక చేసి ఎన్నికల్లో పోటీ చేయించింది మజ్లిస్ పార్టీ. ఓవైసీ కుటుంబానికి డమ్మీ స్ట్రాటజీ బాగా అచ్చొచ్చింది. హైదరాబాద్ లోక్సభ స్థానంలో మజ్లిస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బీజేపీతో పాటు కాంగ్రెస్, టీడీపీలు బరిలో ఉండడంతో చతుర్ముఖ పోటీ ఉండేది. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీల మధ్య హిందువుల ఓట్లు చీలేవి. 3 ప్రధాన పార్టీల మధ్య ఓట్లు చీలడంతో పాటు మజ్లిస్ నిలబెట్టిన డమ్మీల గండి మరింత పెరిగి మజ్లిస్ సునాయాసంగా విజయం సాధించేది. స్థూలంగా ఇది ఎంఐఎం అనుసరించిన వ్యూహం. ఇది సులభమైన, సుపరిచితమైన వ్యూహమే, అందులో సందేహం లేదు. అయితే దీన్ని సూక్ష్మ స్థాయిలో నిర్దిష్టంగా అమలు చేసే పార్టీ యంత్రాంగం ఉండాలి. పర్యవేక్షణ చేసే ద్వితీయ శ్రేణి నాయకత్వం పనిచేస్తేనే ఈ వ్యూహం ఫలితం సాధిస్తుంది. మజ్లిస్ అనుసరించిన డమ్మీ వ్యూహానికి 1996 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కౌంటర్ స్ట్రాటజీ రూపొందించింది. ముస్లిం డమ్మీలని బరిలోకి దింపింది. సుమారు 17 మంది అనామక ముస్లిం అభ్యర్థులను మజ్లిస్ను ఓడించేందుకు పోటీకి నిలబెట్టింది. 93లో ఎంఐఎం నుంచి చీలిన ఒక వర్గం మజ్లిస్ బచావో తెహ్రీక్ ఎంబీటీ పేరిట అమానుల్లా ఖాన్ నాయకత్వంలో కొత్త పార్టీగా ఏర్పడింది. ఎంబీటీ కూడా 1996 ఎన్నికల లోక్సభ బరిలో ఉండడంతో బీజేపీ అభ్యర్థి ఎం వెంకయ్యనాయుడు విజయం సాధిస్తారని నాటి బీజేపీ నాయకత్వం భావించింది. కానీ ఊహించని విధంగా లక్ష్మీ పార్వతి తెలుగుదేశం అభ్యర్థి భారీగా ఓట్లు చీల్చడంతో మళ్లీ మజ్లిస్ పార్టీ గెలిచింది. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి 3 లక్షలకు పైగా ఓట్లు వచ్చినా ఓట్ల చీలిక, డమ్మీల బెడద కారణంగా బీజేపీ పరాజయం పాలైంది. మజ్లిస్ పార్టీ విజయం సాధిస్తూ వచ్చింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 600 హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. గెలవడం కోసం రకరకాల ప్రయత్నాలు ప్రారంభించింది. 96లో అనుసరించిన డమ్మీ, పేపర్ అభ్యర్థుల వ్యూహాన్నే తిరిగి మరోసారి అనుసరించాలని ఆ పార్టీ భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితి అనుకూలంగా ఉండడంతో పాటు మజ్లిస్ పార్టీ హైదరాబాద్ లోక్సభ పరిధిలోని 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 7 స్థానాల్లో సుమారు 1,00,000 ఓట్లు తగ్గాయి. బోగస్ ఓట్ల తొలగింపు, బీఆర్ఎస్ పతనం, అయోధ్య రామమందిర నిర్మాణం లాంటి అంశాలు ఉపకరిస్తాయని కమలనాథులు విశ్వాసంతో ఉన్నారు. అదును చూసి దెబ్బ కొట్టేందుకు ఇదే సరైన సమయమని అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జాతీయ నేతల ఆదేశాలు, వ్యూహకర్తల కనుసన్నల్లో స్ట్రాటజీ 96 రూపొందుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ స్థానంపై నెలకొన్న కొన్ని తప్పుడు అభిప్రాయాలను తొలగించే విధంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక రచిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ లోక్సభ స్థానం అనగానే అక్కడ ఎంఐఎం తప్ప మరో పార్టీ గెలిచే అవకాశం లేదనే అభిప్రాయం, ముస్లిం ఓటర్లు మెజార్టీగా ఉన్నారనే తప్పుడు ప్రచారం, ఇలాంటి భావనలు లేకుండా చేసేందుకు ప్రత్యేక ప్రచార ప్రణాళిక రూపొందిస్తోంది కమలదళం. స్ట్రాటజీ 96లో ఏముందో చూద్దాం. హైదరాబాద్ లోక్సభ స్థానానికి తొలి సాధారణ ఎన్నికలు మొదలు 1980 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువసార్లు గెలిచింది. చెన్నారెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రజాసమితి ఒకే ఒక్కసారి విజయం సాధించింది. 84లో జరిగిన హైదరాబాద్ అల్లర్ల ప్రభావం లోక్సభ ఎన్నికలపై పడింది. దీంతో మజ్లిస్ మతకల్లోలాలను అడ్డం పెట్టుకుని పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకుంది. 84లో జరిగిన ఎన్నికల్లో మజ్లిస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి బీజేపీ. నాటి నుంచి నేటి వరకు బీజేపీ మాత్రమే మజ్లిస్ను నిలవరిస్తూ వచ్చింది. ఎంఐఎంకు 4 నుంచి 5 లక్షల ఓట్లు వస్తే బీజేపీకి 3.5 లక్షల ఓట్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ లోక్సభ స్థానంలో మజ్లిస్ మాత్రమే గెలవడం సాధ్యమనే అభిప్రాయం తప్పు. హైదరాబాద్ లోక్సభ స్థానం గురించి ఉన్న మరో తప్పుడు అభిప్రాయం ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న సెగ్మెంట్ కాబట్టి బీజేపీ విజయం సాధించడం అసాధ్యమనే అభిప్రాయం. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రేటర్ పరిధిలో హిందూ జనాభా 64.93%, ముస్లిం జనాభా 30.13%. హైదరాబాద్ లోక్సభ స్థానంలో మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 12 లక్షలు. 9 నుంచి 10 లక్షల ఓట్లు పోలైన సందర్భాలే ఎక్కువ. ఇందులో కేవలం 5 లక్షలకు పైగా ఓట్లు మాత్రమే ముస్లిం ఓట్లు. మిగతా ఓట్లన్నీ హిందువుల్లోని భిన్న సామాజిక వర్గాలకు చెందినవి. మొత్తం గణాంకాలను పరిశీలిస్తే హైదరాబాద్ లోక్సభ పరిధిలో ముస్లిం ఓట్ల కన్నా హిందూ ఓటర్ల సంఖ్య ఎక్కువ. హిందూ ఓటర్లు ఎక్కువగా ఉంటే ఎందుకు బీజేపీ విజయం సాధించడం లేదు? ఉమ్మడి ఏపీలో అయినా, ప్రస్తుత తెలంగాణలో అయినా
2 జాతీయ పార్టీలతో పాటు ఒక ప్రాంతీయ పార్టీ ప్రాబల్య స్థానంలో ఉంటుంది. ఉమ్మడి ఏపీలో టీడీపీ ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది. దీంతో 3 పార్టీల మధ్య ఓట్లు చీలడం సర్వసాధారణం. దీంతో పాటు మజ్లిస్ పార్టీ ఓట్లు చీల్చేందుకు హిందూ అభ్యర్థులను డమ్మీలుగా నిలబెడుతోంది. ఇది కూడా ప్రధాన కారణం. బోగస్ ఓట్లు అధికంగా ఉండడం మరో ముఖ్యమైన కారణం. చాంద్రాయణగుట్ట, చార్మినార్, బహదూర్పుర, మలక్పేట స్థానాల్లో ఒక్కో సెగ్మెంట్లో సుమారు 1.5 నుంచి 2.5 లక్షల బోగస్ ఓట్లు ఉన్నట్లు అంచనా. వీటిని తొలగించడం ఎలక్షన్ కమిషన్కు తలనొప్పిగా మారింది. మరో కారణం పోలింగ్ పర్సెంటేజ్ తక్కువగా నమోదు కావడం. ఎన్నికలు రాగానే హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి మసీదులో ప్రతి శుక్రవారం చేసే ఐలాన్తో ఓటు తప్పక వేయాలనే సందేశం ఇవ్వడం సర్వసాధారణం. దీంతో ముస్లిం ఓటర్లు తప్పక ఓటు వేయడం, హిందూ ఓటర్లు నిరాసక్తంగా ఉండడం కూడా ఒకానొక కారణం. 96లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎం వెంకయ్యనాయుడు బరిలోకి దిగారు. మజ్లిస్ తరఫున సలావుద్దీన్ ఓవైసీ పోటీ చేశారు. ఎలాగైనా గెలిచి తీరాలనే ఉద్దేశంతో మజ్లిస్ వ్యూహాన్ని మజ్లిస్ పార్టీకే తిప్పికొట్టింది. సుమారు 17 మంది ముస్లిం అభ్యర్థులను రంగంలోకి దింపింది. బీజేపీ ప్రతి వ్యూహాన్ని కొంత ఆలస్యంగా పసిగట్టిన మజ్లిస్ పార్టీ మరింత ఎక్కువ సంఖ్యలో హిందూ అభ్యర్థులను రంగంలోకి దింపింది. దీనికి తోడు మజ్లిస్ను ఓడించాలనే పంతంతో ఎంబీటీ బరిలోకి దిగింది. టీడీపీ, కాంగ్రెస్ యథావిధిగా పోటీ చేశాయి. పోటాపోటీగా డమ్మీలు పోటీకి దిగడంతో అభ్యర్థుల సంఖ్య 53కు చేరింది. బ్యాలెట్ పేపర్ చాంతాడంత అయింది. మజ్లిస్ ఓటు బ్యాంకును ఎంబీటీ చీల్చడంతో పాటు తాము బరిలోకి దింపిన డమ్మీలు కూడా ఎంతో కొంత ముస్లిం ఓట్లను చీల్చడం, విజయం సాధించవచ్చని బీజేపీ భావించింది. అయితే పరిస్థితి తారుమారైంది. ఊహించని రీతిలో తెలుగుదేశం చీలిక వర్గం లక్ష్మీపార్వతి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా పోటీ చేశారు. టీడీపీ కంటే ఎక్కువ ఓట్లు సాధించారు. 4వ స్థానంలో టీడీపీ 5వ స్థానానికి నెట్టేయబడింది. లక్ష్మీపార్వతి టీడీపీ 4వ స్థానంలోకి వచ్చింది. సుమారు 6% ఓట్లు కొల్లగొట్టింది. మజ్లిస్ అభ్యర్థి సలావుద్దీన్ ఓవైసీకి 3,21,000 ఓట్లు వస్తే బీజేపీ అభ్యర్థికి 2,47,000 ఓట్లు వచ్చాయి. అంటే సుమారు 74,000 పైచిలకు మెజార్టీతో మజ్లిస్ గట్టెక్కింది. బీజేపీ బరిలోకి దింపిన 17 మంది డమ్మీలు 9,500 ముస్లిం ఓట్లు చీల్చారు. ఎంబీటీ చీల్చిన ఓట్ల సంఖ్య 77,229. లక్ష్మీపార్వతి టీడీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్ల సంఖ్య 64,968 ఓట్లు. టీడీపీ, ఎల్పీ ఓట్లు చీలకపోయి ఉంటే బీజేపీ తక్కువ మెజార్టీతో అయినా సరే గెలిచి ఉండేది. కానీ ఊహించని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ఈ ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. అందులోనూ హైదరాబాద్ లోక్సభ మరింత ప్రత్యేకం. దీంతో బీజేపీ పెద్దలు హైదరాబాద్ పార్లమెంట్ స్థానంపై దృష్టి సారించారు. బీఆర్ఎస్ పోటీ అప్రధానం కావడం, ఎన్నికల కమిషన్ సుమారు 3 లక్షల బోగస్ ఓట్లు తొలగించడంతో పాటు గతంలో పోలిస్తే మజ్లిస్ బలహీనపడింది. హిందువుల ఓట్ల పోలరైజ్ కావడానికి రామమందిర నిర్మాణం కూడా ఉపయోగపడుతుందని బీజేపీ అంచనా. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపడం వల్ల ఓవైసీకి చెక్కు పెట్టొచ్చు అని భావిస్తోంది. బీజేపీ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.